రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు షురూ అయ్యాయి. సెకండ్ ఫేజ్లో 4333 గ్రామ పంచాయతీలు, 38350 వార్డులకు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు అభ్యర్థులు. డిసెంబర్ 2 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 3న పరిశీలించి వీటిపై వినతులకు వచ్చే నెల 4 వరకు అవకాశం ఉంది. ఇక డిసెంబర్ 5న స్క్రూటినీ ఉంటుంది. 6న నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు అభ్యర్థుల జాబితా వెల్లడిస్తారు. డిసెంబర్ 14న పోలింగ్ జరగనుండగా అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. తొలి విడతలో చివరి రోజే సర్పంచ్ స్థానాలకు 20,000కు పైగా నామినేషన్లు దాఖలు కాగా, వార్డు స్థానాలకు 51,000కు పైగా మంది నామినేషన్లు వేశారు. ఈ ప్రక్రియ 3 రోజులు కొనసాగింది. ఆర్ఓలు సాయంత్రం 5 వరకు నామినేషన్లు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4,236 పంచాయతీలకు, 37,440 వార్డులకు డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. ఇటు పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్స్ పై డీటెయిల్స్ అందించడానికి శ్రీశైలం అందుబాటులో ఉన్నారు లైవ్ లో. శ్రీశైలం, రెండో విడత నామినేషన్లు షురూ అయ్యాయా? మరేంటి అప్డేట్స్? రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. దీనికోసం అన్ని మండల కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆ గ్రామాల పరిధిలో కూడా దీనికి సంబంధించినటువంటి ఇంటి పన్ను కానీ ఇతర డాక్యుమెంట్స్ సంబంధించి అన్ని కూడా ఇచ్చేందుకు వీలుగా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కూడా ఏర్పాట్లు చేశారు. ఎవరైతే అభ్యర్థులు ఆసక్తిగా ఉన్నారో వాళ్ళందరూ కూడా పోటీ చేసేందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఎన్నికల సంఘం చేసింది. ఆ తర్వాత ఈ రోజు నుంచి నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేయొచ్చు. అయితే ఊహించిన దానికంటే కూడా మొదటి విడత ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మన రాష్ట్రంలో 3 విడతల మొత్తం ఎన్నికలను గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. మొదటి ఫేజ్లో మాత్రం భారీగా దరఖాస్తులు వచ్చాయి. నిన్న ఒక్కరోజే చివరి రోజు అంటే 3 రోజుల పాటు దరఖాస్తులను అంటే నామినేషన్లు స్వీకరించారు. నిన్న ఒక్కరోజే భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే నిన్న ఒక్కరోజే పంచాయతీలకు సంబంధించి మొత్తం 4,236 సర్పంచ్ స్థానాలకు గాను మొత్తం 2,654 నామినేషన్లు ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు దాఖలయ్యాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 17,940 నామినేషన్లు అభ్యర్థులు ఫైల్ చేశారు. అంటే నిన్న సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లో ఎవరైతే నామినేషన్ల కోసం వచ్చారో వాళ్ళందరికీ కూడా నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో నిన్న రాత్రి పొద్దుపోయే వరకు కూడా నామినేషన్లు అభ్యర్థులు ఫైల్ చేశారు. అభ్యర్థులందరి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆ నామినేషన్ స్వీకరించారు. అయితే లేట్ నైట్ కావడంతో ఇన్ఫర్మేషన్ లేట్గా వచ్చింది. లేటెస్ట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినట్లయితే మొత్తం 25,000కు పైగా మొదటి విడతలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇది ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ఇక వార్డులకు సంబంధించి 37,440 వార్డులకు ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్లు జరుగుతుంటే టోటల్ 82,276 నామినేషన్లు వివిధ వార్డులకు అభ్యర్థులు నామినేషన్లు ఫైల్ చేశారు. నిన్న ఒక్కరోజే దాదాపు 70,596 నామినేషన్లు ఫైల్ చేసినట్టు ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి డీటెయిల్స్లో మనకు తెలుస్తుంది. మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే ఇటు ఫస్ట్ ఫేజ్లో సర్పంచ్ స్థానాలకు కానీ వార్డు స్థానాలకు కానీ అత్యధికంగా నామినేషన్లు ఫైల్ అయ్యాయి. ఈ రోజు నుంచి సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ కావడంతో ఈ సెకండ్ ఫేజ్లో కూడా భారీగా నామినేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా చూసినట్లయితే ఈ 3 విడతల్లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్కి కానీ వార్డులకు కానీ అన్ని రకాల ఏర్పాట్లను ఎన్నికల సంఘం చేసింది. అయితే ఇంకా కూడా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా 2 రోజుల టైం ఉండడంతో ఆయా గ్రామాల పరిధిలో ఫస్ట్ ఫేజ్ ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ పరిధిలో ఏకగ్రీవం చేసేందుకు చాలా చోట్ల కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎవరైతే నామినేషన్లు ఫైల్ చేశారో వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడే విధంగా గ్రామాల్లో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికోసం అంటే వివిధ రకాల ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే చాలా చోట్ల కూడా నామినేషన్లు ఫైల్ కాకముందు కూడా చాలా చోట్ల ఏకగ్రీవం కోసం చాలామంది ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల వేలం పాటలు పెట్టి నామినేషన్లు వేయకుండా ఒకరికే వచ్చే విధంగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాని మీద ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్గా స్ట్రిక్ట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అట్లాంటి సందర్భం అంటే ఫోర్స్ఫుల్గా ఏకగ్రీవం చేస్తే కనుక కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పటికే ఎన్నికల సంఘం హెచ్చరింది. దీంతో ఎవరైతే అభ్యర్థులు నామినేషన్లు ఫైల్ చేశారో వాళ్ళందరితో కూడా మాట్లాడి గ్రామ పంచాయతీకి నామినేషన్లు ఒకే నామినేషన్ వస్తే కనుక ఏకగ్రీవం అయితే కనుక బెనిఫిట్ ఉండడంతో ఎన్నికల సంఘం నుంచి కంటే రాష్ట్ర
రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మిగిలిన చోట్ల కొన్ని చోట్ల లబ్ధి ఉండడంతో గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కొన్ని చోట్ల ఈ ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రవేశించిందని చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉండేటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో కానీ స్టేటస్లో కానీ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన డిస్కషన్స్ కానీ లేకపోతే వాదోపవాదాలు కానీ అభ్యర్థికి మద్దతుగా పోస్టులు కానీ ఇట్లా గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా సోషల్ మీడియా ప్రవేశించింది. అక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి డిబేట్లు డిస్కషన్లు జరుగుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ రోజు నుంచి సెకండ్ ఫేజ్ కూడా ప్రారంభం కానుండడంతో ఆ ప్లేస్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చంద్రిక, ఓవరాల్గా రెండో ఫేజ్ ఈ రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఫస్ట్ ఫేజ్లో వచ్చినట్టుగానే సెకండ్ ఫేజ్లో కూడా భారీ స్థాయిలో నామినేషన్లు వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి అఫీషియల్స్ మనకు చెప్తున్నారు.